శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్ష్ణాం షణ్మిహిరో రవిః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. 2024 మార్చి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పక్ష ఫలితాలు, 15 రోజుల యొక్క ఫలితాలు, వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశికి శుక్రుడు, రవి, బుధుడు, రాహువు 4 గ్రహాలు కూడా బాగున్నాయి. రవి బుధుల వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడి వల్ల శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. శుక్రుడి వల్ల వివాహం, ఐశ్వర్యం, సంపాదన, వచ్చిన ధనం నిలబట్టం విన్ని కాక, రాహువు బాగుండటం వల్ల నీ దగ్గర వచ్చిన డబ్బులు అనవసరమైన ఖర్చులు లేకుండా వచ్చిన దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ నిలబడుతుంది. ఈ శుక్రుడి వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. శనివికి మాత్రం బాగాలేడు, కుజుడు బాగాలేడు, గురువు బాగాలేడు, కేతువు బాగాలేడు. శని, కుజుడు, గురువు, కేతువు ఈ 4 గ్రహాలు బాగాలేవు. మిగతా గ్రహాలను కూడా బాగున్నాయి. కాబట్టి ఈ బాగున్న గ్రహాల వల్ల వచ్చేదేంటి? రవి వల్ల ఆరోగ్యము, బుధుడు వల్ల వ్యాపారం. ఇది బుధాదిత్య యోగం అంటారు. ఇది చాలా మంచి యోగం. ఈ యోగం వల్ల మంచి ఆదాయం ఉంటుంది, వచ్చిన ఆదాయం నిలబడుతుంది. మరి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వీటికి అడ్డంకేమిటి? శని, రాహువు. శని, కుజుడు, గురువు, కేతువు ఈ 4 గ్రహాలు బాగాలేదు. శని వల్ల అనవసరమైన ఖర్చులు, దండగమారి ఖర్చులు, అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. గురువు వల్ల చదువుకునే పిల్లలకి విద్య ఇబ్బంది. తర్వాత చదువుకునేటువంటి వాళ్ళు కాక విదేశాలకు వెళ్ళేటట్లయితే వెళ్ళటానికి పాస్పోర్టు రిజెక్ట్ అవ్వటం, ఇట్లాంటి సమస్యలు. గురువు వల్ల ఉద్యోగంలో సమస్యలు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. తర్వాత రాహు బాగున్నాడు. శని వల్ల అనవసరమైన దండగ ఖర్చులు. చదువుకుంటానికి పోయేవాడికి బుద్ధి పుట్టదు. శనిగాడు అంటారు. కోడు ఏం చేస్తాడు? కాలేజీకి పోతుంటే అడ్డం వచ్చి ఆపుతాడు. వాడు చెడతాడు, వీడిని చెడగొడతాడు. వాడే శనిగాడు అంటారు. శని అంటే ఒక మనిషి రూపంలో వచ్చి ఇబ్బంది పడతాడు. కేతువు బాగుండకపోవటం వల్ల కేతుస్థిఖి ధ్వజోధూమ్ర ఉత్పాతో బహురూపకృతో. ఈ కేతు వల్ల ఏం జరుగుతుంది? అనవసరమైన పిచ్చి పిచ్చి పనులను చేసుకుంటారు. అనవసరమైన చోటే పోయి తగదాడుకునే చోట, కొట్టుకునే చోట నుంచొని వాళ్ళ చేత తన్నులు తింటాం. కుజుడు వల్ల దెబ్బలు తగలటం, మరి రక్తం రావటం, ఇట్లాంటివి అనవసరమైన సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, శనికి, కుజుడికి, గురువుకి, కేతువుకి జపాలు చేయించుకోవాలి. శనికి 19,000, కుజుడికి 7,000, గురువుకి 16,000, కేతువుకి 7,000 జపం చేయించుకొని వాటికి సంబంధించిన దానాలు ఇవ్వండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇందాక మేషరాశి, ఈ వృషభ రాశి కూడా చెప్పాలి అంటే, మేషరాశి ఏమో 100కి 100 పాళ్ళు బాగుంది. వృషభ రాశి 100కి 60 వంతులు బాగుంది, 40 వంతులు బాగాలేదు. కాబట్టి ఈ చెప్పిన గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను చెప్పిన దానికంటే మీకు ఇంకా ఏమైనా తేడాగా ఉండేటట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం వల్ల మీ ఫలితాలు ఎట్లా ఉంటాయో చూపించుకొని దానికి తగిన శాంతులు చేసుకోండి. మీకు అన్ని విధాలా ఈ మేషరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి రావాలి అంటే చెడుగా ఉన్న గ్రహాలని మనము శాంతి చేసుకుంటే మన పనులన్నీ పూర్తిగా ఆటంకం లేకుండా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడటం చాలా అవసరం.